Good morning, my dear aspirants. Welcome to Raja's Institute of Competitive Exams, RISE IAS Raja's classes. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 2లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ గురించి. ఏపీ హిస్టరీలో అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ కాకతీయుల పరిపాలన విధానం. ఈసారి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ప్రశ్న ఇది, ఖచ్చితంగా వచ్చే ప్రశ్న ఇది. అంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాస్తేనే మనకు ఎక్కువగా మార్క్స్ వస్తాయి. అంటే ఇది ఒక టెక్నికల్ టర్మినాలజీ ఉన్నటువంటి ప్రశ్న. సో దీంట్లో మనం కాకతీయుల పరిపాలన విధానానికి వస్తే, కాకతీయులు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ను దాదాపుగా 1000 నుంచి 1323 వరకు, అంటే 323 సంవత్సరాలు, 3 సుదీర్ఘ శతాబ్దాలు పరిపాలించారు. ఈ 3 సుదీర్ఘ శతాబ్దాలు పరిపాలించినటువంటి కాకతీయులను చరిత్రకారులు 2 రకాలుగా విభజించారు. అంటే మొదట కాకతీయులు స్వతంత్రులు కాదు, సామంతరాజులుగా కళ్యాణి చాళుక్యుల కిందను, రాష్ట్రకూతుల కిందను పరిపాలించారు. అంటే వాళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని వీళ్ళు అనుసరిస్తూ వచ్చారు. అందువల్లనే 1000 నుంచి 1164 వరకు ఉన్నటువంటి కాకతీయులు, వీళ్ళు తొలి కాకతీయులు లేదా వీళ్ళనే సామంత కాకతీయులు అని కూడా అంటారు. 1164లో రుద్రదేవుడు స్వతంత్రాన్ని ప్రకటించుకున్న దానికి చిహ్నంగా 1000 స్తంభాల గుడిని, 1000 స్తంభాల గుడి శాసనాన్ని వేయించాడు. అక్కడి నుంచి మనం స్వతంత్ర కాకతీయులు అని పిలుస్తాం. అంటే 1164 నుంచి 1323 వరకు పరిపాలించినటువంటి కాకతీయులు రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, ఈ 5గురిని మనము స్వతంత్ర కాకతీయులు అని పిలుస్తాం, ఇంపీరియల్ కాకతీయస్. సో వీళ్ళ పరిపాలన విధానం అనేటటువంటిది ఏ విధంగా ఉంది? దాదాపుగా వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల రెండింటిని, తెలుగు మాట్లాడే ఆంధ్రులందరినీ ఒకే తాటి కిందకి, ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి రాజకీయంగా ఐక్యం చేశారు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఆంధ్ర అనేటటువంటి పదం భాషకు సంబంధించిందే కానీ ప్రాంతానికి సంబంధించింది కాదు. ఆంధ్ర అనేది భాష మాత్రమే. వీళ్ళ పరిపాలనా విధానం ముఖ్యంగా దీనికి, అంటే ఈ 2 రాష్ట్రాలను ఐక్యంగా చేసి పరిపాలించడానికి వీళ్ళ పరిపాలనా విధానమే మనం ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. సో వీళ్ళ పరిపాలనా విధానం గురించి ఆలోచిస్తే ఆనాటి ప్రామాణిక గ్రంథాలే వీళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని చెప్పేటటువంటి, అంటే సంస్కృతంలో రుద్రదేవుడు రచించినటువంటి నీతిసారం కానీ, రుద్రమదేవి సామంతుడైనటువంటి బద్దెన రచించినటువంటి నీతిసార ముక్తావళి కానీ, గణపతి దేవుడు సమకాలికుడైనటువంటి శివదేవయ్య రచించినటువంటి పురుషార్థ సారం, శివదేవయ్య రచించిన పురుషార్థ సారం, దాదాపు 1350లో నివసించాడని భావిస్తున్నటువంటి మడికి సింగన, ఇతను రచించినటువంటి సకల నీతి సమ్మతం, రావిపాటి త్రిపురాంతకుడు రచించినటువంటి ప్రేమాభిరామం, ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలు. పాల్కురికి సోమనాథుని బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, గోన బుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణాన్ని మనం తెలుగులో మొట్టమొదటి రామాయణ కావ్యంగా చెప్పుకుంటాం. ఈ గ్రంథాల ఆధారంగా మనకు కాకతీయుల పరిపాలన విధానం ఏ విధంగా ఉందో చక్కగా ఈ గ్రంథాలు మనకు చెప్తున్నాయి. ఇందులో కాకతీయుల పరిపాలన విధానానికి వస్తే, కాకతీయులు పరిపాలనా విధానాన్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి కేంద్ర పరిపాలనా విధానం, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, పైన నుంచి పరిపాలనా విధానాన్ని కొనసాగించడం. రెండవది రాష్ట్ర పరిపాలనా విధానం, అంటే రాష్ట్రాల్లో స్వతంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది సామంతులు కానీ
లేదంటే వాళ్ళు అపాయింట్ చేసినటువంటి వాళ్ళు నియమించినటువంటి గవర్నర్లు కానీ పరిపాలించేటటువంటి విధానం. సో ఇందులో మొదట కేంద్ర పరిపాలనా విధానానికి వస్తే, కేంద్ర పరిపాలనా విధానంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రాజు, మంత్రివర్గం, దానికి తగినటువంటి కార్యాలయం. దాన్నే రాజు యొక్క ఆస్థానం అంటారు, సెక్రటరేట్ అంటారు. ఇందులో కాకతీయులు సాంప్రదాయ సిద్ధమైనటువంటి రాజరికాన్ని అమలు చేశారు. వాళ్ళ రాజ్యాంగం అనేటటువంటిది సప్తాంగ సమన్వితం. సప్తాంగ సమన్వితం అనేటటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కౌటిల్యుడు. కౌటిల్యుని అర్థశాస్త్రం ఆధారంగా మౌర్యులు పరిపాలించారు. మౌర్యుల పరిపాలన విధానాన్ని శాతవాహనులు అనుసరించారు. శాతవాహనుల తర్వాత అదే ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు ఆ రాజ్య పరిపాలనా విధానాన్ని అనుసరిస్తూ వచ్చారు. సో రాజులు ధర్మశాస్త్రబద్ధమైనటువంటి సాంప్రదాయాన్ని రక్షించడమే రాజు యొక్క విధి. ధర్మశాస్త్రాల్లో వివరించినటువంటి ఏ సాంప్రదాయం అయితే ఉంటుందో, ధర్మశాస్త్రాల్లో వివరించినటువంటి విధి నిర్ణయాలు, విధి విధానాలు రాజుకు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరిస్తూ రాజు తన పరిపాలనా విధానాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే కాకతీయుల పరిపాలనా విధానం వికేంద్రీకృత పరిపాలనా విధానం. కేంద్రీకృత పరిపాలనా విధానం అనేది మన భారతదేశంలో ఒక మౌర్యుల కాలంలో మాత్రమే చూస్తాము. మౌర్యుల తర్వాత ప్రతి రాజు, ప్రతి రాజ్యము అంటే ప్రతి రాజవంశము వికేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తుంది. కేంద్రీకృత విధానం అంటే మొత్తం కేంద్రమే చూసుకుంటుంది. రాజు సర్వోన్నతాధికారి. ఇక్కడ కూడా రాజు సర్వోన్నతాధికారి. రాజు సర్వోన్నతాధికారి, సర్వ సైన్యాధికారి, అత్యున్నత న్యాయాధికారి. అయితే వికేంద్రీకృత విధానానికి, కేంద్రీకృత విధానానికి ముఖ్యమైనటువంటి తేడా మనకు ఎక్కడ కనిపిస్తుందంటే, కేంద్రీకృత విధానంలో రాజు సిద్ధ సైన్యాన్ని, సొంత సైన్యాన్ని నిర్వహిస్తాడు. రాజు సైనికులకు జీతాలు ఇస్తాడు. అదే ఇక్కడ మనము వికేంద్రీకృత పరిపాలనా విధానానికి వస్తే, వికేంద్రీకృత పరిపాలనా విధానంలో రాజు సామంత రాజుల మీద ఆధారపడి ఉంటాడు. కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని మాత్రమే రాజు చూస్తూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారాన్ని ఇతరులకు పంచుతూ ఉంటాడు. అంటే అధికార పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఈ అధికార పంపిణీ అనేది వివిధ రకాలైనటువంటి రాజ ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది, సామంతుల మీద ఆధారపడి ఉంటుంది. సో శాసనాల్లో రాజుకు, ఇక్కడ కాకతీయుల శాసనాల్లో రాజుకు చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ బిరుదు కనిపిస్తూ ఉంటుంది. అంటే 4 వర్ణాలను రక్షించేటటువంటి వాడు, 4 వర్ణాలను అభివృద్ధి చేసేటటువంటి వాడు అన్నారు. 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ కానీ మనము కాకతీయుల కొన్ని ఆధారాలను బట్టి చూస్తే కాకతీయులు శూద్ర వంశానికి చెందినటువంటి వాళ్ళని, కాకతీయులు ఆనాడు ఉన్నటువంటి శూద్ర వంశరాజునైనటువంటి కోట, నటవాడి ఇలాంటి వాళ్ళతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని, శూద్రకుల రాజులతో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారని మనకు ఆధారాలు దొరుకుతున్నాయి. కాబట్టి చాలా మంది చరిత్రకారులు కాకతీయులు శూద్రులని పిలిచారు. కాకతీయుల యుగాన్ని శూద్ర యుగంగా, అంటే ఇక్కడి నుంచే శూద్రులు అత్యంత అభివృద్ధి చెందుతూ వచ్చారు. రాజవంశీయులు కాకుండా వేరే వంశీయులు రాజ్యంలోకి అడుగుపెట్టి రాజరికాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఇది కాకతీయులతో మాత్రమే మొదలైందని చెప్తారు. ఇకపోతే కాకతీయ రాజులు మహామండలేశ్వర అనేటటువంటి బిరుదును ధరిస్తూ ఉంటారు. మహామండలేశ్వర అనేటటువంటిది ఇది సార్వభౌమాధికారాన్ని సూచించేటటువంటి బిరుదు. అంటే కొంతమంది మండలాలుగా ఉన్నటువంటి కొంతమందికి ఇతను అధ్యక్షుడు, మహామండలాధ్యక్షుడు. కోటరాజులు, చాళుక్య రాజులు, అయ్యన తెలుగు చోడరాజులు అనేటటువంటి ఇలాంటి రాజులు వాళ్ళు కొంతమంది స్వతంత్ర మండలాలను, రాజ్యాలను ఏర్పాటు చేసుకొని అక్కడ పరిపాలిస్తూ ఉంటే వాళ్లకు అధిపతిగా, వాళ్ళందరికీ మహామండలేశ్వరుడుగా ఈయన
కాకతీయ రాజు ఉన్నట్లుగా మనకు కాకతీయ శాసనాల్లో కానీ, కాకతీయుల యొక్క కాలం నాటి సాహిత్య ఆధారాల్లో కానీ మహామండలేశ్వర అనే బిరుదును మనం చూస్తాం. సామంతులకు అంతర్గత ప్రాణంలో కూడా వాళ్ళకు స్వతంత్రాన్ని వీళ్ళు ఇచ్చారు. ఇది మనకు ఇక్కడ మాత్రమే కాదు, శాతవాహనుల కాలం నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా శాతవాహనుల కాలంలో సామంత రాజులకు నాణ్యాలు ముద్రించేటటువంటి హక్కు కూడా ఇచ్చారు. ఇక్కడ కాకతీయులు వీళ్ళకు కొంత స్వతంత్రాన్ని ఇచ్చారు. పరిపాలనలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే రాజరికంలోను రాజ రాజ్య విషయాలలోను స్త్రీలకు ప్రాముఖ్యతనివ్వడం ఇది కాకతీయుల కాలంలోనే జరిగింది. స్త్రీని సింహాసనం ఎక్కించినటువంటి ఘనత కాకతీయులకే దక్కుతుంది. స్త్రీని సింహాసనం ఎక్కించడం అంటే రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి దాదాపుగా 1262 నుంచి 1289 వరకు 30 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది రాణి రుద్రమదేవి. సాధారణంగా రాజ్యానికి అధిపతి రాజు అయినప్పటికీ ఇక పరిపాలనలో అతనికి సహాయం చేయడానికి కొంతమంది మంత్రివర్గం అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అంటే రాజు పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నప్పుడు రాజు కింద రాజుకు సూచనలు ఇవ్వడానికి, రాజుకు సలహాలు ఇవ్వడానికి, రాజుకు విపత్కరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి కొంతమంది మంత్రివర్గం అనేటటువంటి వాళ్ళు, అధికార వర్గం అనేటటువంటి వారు రాజుకు సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళలో మనం మంత్రివర్గం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందనేది ఆలోచిస్తే, మంత్రివర్గంలో సభ్యులు మహాప్రధాన, ప్రధాన, ప్రగడ, అమాత్య, మంత్రి, మహాదండనాయక, దండనాయక, సామంత వీళ్ళను మనము మంత్రివర్గంలో సభ్యులుగా చెప్పుకుంటాం. అయితే గణపతి దేవుని కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాడు మాల్యాల హేమాద్రి రెడ్డి. అదేవిధంగా రుద్రమదేవి కాలంలో మహాప్రధానిగా ఉన్నటువంటి వాడు వెల్లంకి గంగాధరులు. ఆ విధంగానే రెండో ప్రతాపరుద్రుని కాలంలో ప్రధానిగా ఉన్నటువంటి వాడు ముప్పడి నాయుడు. సో వీళ్ళు ప్రధానమంత్రిగా ఉంటారు. అంటే మంత్రివర్గంలో సభ్యుల్లో మహాప్రధాన అంటే ప్రధానగా ఉన్నటువంటి వాడు మంత్రివర్గంలో అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి. మంత్రివర్గానికి మొత్తం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఏ విధంగానో అక్కడ కూడా ప్రధాని ఆ విధంగా, అంటే మంత్రివర్గం మొత్తానికి అతను అధిపతి. వీళ్ళే కాకుండా ఇక కాకతీయుల కాలంలో సకల నీతి సమ్మతం అనేటటువంటి గ్రంథంలో అష్టాదశ తీర్థలు అనేటటువంటి మంత్రుల ప్రస్తావన ఉంది. అష్టాదశ తీర్థులు అంటే 18 మంది మంత్రులు రాజుకు సహాయం చేసేటటువంటి వాళ్ళు. ఈ మంత్రివర్గం రాజుకు పరిపాలనలో సహాయం చేయడానికి మంత్రివర్గం ఉండేది. మంత్రివర్గం లేనటువంటి రాజును తొండం లేని ఏనుగుతో పోలుస్తారు. ఆనాటి గ్రంథాల్లో, ఆనాటి సాహిత్యంలో మంత్రివర్గం లేకుండా ఉన్నటువంటి రాజును తొండం లేని ఏనుగుతో పోల్చడం జరుగుతుంది. సకల నీతి సమ్మతం ప్రకారం రాజు మంత్రివర్గంలో రాజుకు అత్యంత సన్నిహితులు ఉన్నప్పటికీ, లేదా రాజుకు అత్యంత దగ్గర బంధువులు ఉన్నటువంటి, లేదా రాజుకు చాలా సన్నిహితమైనటువంటి స్నేహితులు ఉన్నప్పటికీ, ప్రాణ స్నేహితులు ఉన్నప్పటికీ మంత్రివర్గంలో సభ్యునిగా రాజు ఎన్నుకోవడానికి మాత్రం సమర్థుడినే ఎన్నుకోవాలి అనేటటువంటి అంశాన్ని సకల నీతి సమ్మతం మనకు చెప్తుంది. అంటే ఎంత క్లోజ్ అయినా, ఎంత డియరెస్ట్ అయినా, ఎంత నియరెస్ట్ అయినా, ఎంత ప్రాణ స్నేహితుడైనా సమర్థుడు కాకపోతే వారిని మంత్రివర్గంలో చేర్చుకునేటటువంటి వాళ్ళు కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే దీనికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. సకల నీతి సమ్మతంలో 21 మంది తీర్థాలు లేదా మంత్రులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. కానీ 18 మంది పేర్లు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. 18 మంది పేర్లు చెప్తున్నారు. అందులో 1 మంత్రి, 2వ వాడు పురోహిత, 3వ వాడు మంత్ర జనాధ్యక్ష, 4 సైన్యాధినాయక, 5 సన్నిధాత్రి, 6
ఆటవిక, 7 ప్రశస్త్ర, 8 ఆయుధ నాయక, 9 వ్యావహారిక, 10 సమకార్తి, 11 దండపాల, 12 దుర్గపాల, 13 ప్రాంతపాల, 14 ప్రదేస్త్రి, 15 కర్మాంత్రిక, 16 అంతర్వాసికాధికారి, 17 యువరాజ, 18 దశవారిక. సో ఈ 18 మందిని అష్టాదశ తీర్థలు, అష్టాదశ మంత్రులు అని కూడా అంటారు. మనం మొదట చెప్పినటువంటి 7 కాకుండా కొన్ని పుస్తకాలు, సకల నీతి సమ్మతం లాంటి కొన్ని పుస్తకాల్లో 18 మంది పేర్లు ప్రస్తావించడం జరిగింది. సో నిఘంటువు ప్రకారము తీర్థ అనేటటువంటిది 18 మంది మంత్రులు అనేటటువంటి దాంతో, మంత్రి అనేటటువంటి పదంతో మొదలయ్యేటటువంటి 18 అష్టాదశ మంత్రులను తీర్థలు అంటారు అని నిఘంటువులో అర్థం చెప్పడం జరిగింది. ఇక పురుషార్థ సారం ప్రకారము రాష్ట్ర రాజు అష్టాదశ శక్తి సహాయంతో పరిపాలించేటటువంటి వాడు అనేటటువంటిది, అంటే 18 మందితో పరిపాలించేటటువంటి వాడు అనేది పురుషార్థ సారంలో కూడా చెప్పడం జరిగింది. రాజుకు అంగరక్షకులు కూడా ఉండేవాళ్ళు. రాజు అంతఃపురాన్ని కాపాడేటటువంటి వాళ్ళను, రాజు అంతఃపురాన్ని రక్షించేటటువంటి రక్షకుని నగర శ్రీవాలి అంటారు. నగర శ్రీవాలి అంటారు. ఇకపోతే మంత్రివర్గంతో పాటు రాజుకు సహాయం చేయడానికి అధికార వర్గం అనేటటువంటిది, ఒక ప్రత్యేక అధికార వర్గం అనేటటువంటిది ఉంటుంది. ఈ ప్రత్యేక అధికార వర్గాన్ని నియోగ వ్యవస్థ అంటారు. ఈ నియోగ వ్యవస్థలో రాజోద్యోగులు ఉంటారు. ఈ రాజోద్యోగులు రాజు దగ్గర పనిచేసేటటువంటి పౌర ఉద్యోగులు, సైనిక ఉద్యోగులు అందరూ కలిపి రాజోద్యోగులుగా చెప్తారు. వీళ్ళని నియోగులు అంటారు. ఈ నియోగులను 72 మందిగా 72 విభాగాలుగా విభజించారు. ఈ 72 విభాగాలుగా ఉన్నటువంటి నియోగ వ్యవస్థకు 72 నియోగాధిపతి అనేటటువంటి వాడిని నియమిస్తారు. ఈ 72 నియోగాధిపతి అనేటటువంటి పదం మనకు మొట్టమొదటిసారిగా తూర్పు చాళుక్యంలో 72 అనేటటువంటి పదం తూర్పు చాళుక్య రాజు అయినటువంటి అమ్మరాజు శాసనాల్లో మనకు తెలుస్తుంది. ఆ తర్వాత కళ్యాణి చాళుక్యులు కూడా 72 నియోగాధిపతి అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. ఇక కళ్యాణి చాళుక్యుల యొక్క సామంతులే కాకతీయులు కాబట్టి ఆ పరిపాలనా విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ అదే 72 నియోగాధిపతి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కానీ చాలా వరకు దీనికి సంబంధించినటువంటి వివరాలు మనకు అందట్లేదు. ఇక గణపతి దేవుని కాలంలో గంగయ్య సాహిని, రుద్రమ దేవుని కాలంలో జన్నిగణ దేవుడు లేదా త్రిపురాంతకుడు, త్రిపురారి, వీళ్ళు 72 నియోగాధిపతులుగా వ్యవహరించారు. రాజుకు ముఖ్య అనుచరులు ప్రాద్వివాక్కులు, దుర్గ అధ్యక్షుడు, మత గురువులు, వీళ్ళు రాజుకు ముఖ్య అధ్యక్షులుగా ఉంటారు. పరిపాలనలో రాజుకు సహాయం చేయడానికి సామంతులు, వీళ్ళు రాజుకు కప్పం కడుతూ సైన్యాన్ని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సామంతులు అనేటటువంటి వ్యక్తులు యుద్ధ సమయాల్లో రాజుకు సైన్యాన్ని పంపిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము కప్పం కడుతూ ఉంటారు. రాజుకు సహాయంగా ఉండేవారు సామంత రాజవంశాలు. ముఖ్యంగా ఇక్కడ మనకు కాకతీయ వంశానికి వస్తే, కాకతీయుల వంశానికి ఎప్పుడు కాపుగాస్తూ వాళ్ళ వంశాన్ని ఎప్పుడు కాపాడుతూ సామంతులుగా కొనసాగినటువంటి 2 అత్యంత ముఖ్యమైనటువంటి రాజవంశాలు రేచెల్ల కుటుంబము, రెడ్డి కుటుంబం. వీళ్ళు ముఖ్యంగా రేచెల్ల ప్రసాదిత్య గాని, గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి గాని, వీళ్ళు ఈ 2 వంశాలు అత్యంత ప్రముఖమైనటువంటి వంశాలు. చెరుకు కుటుంబం రెడ్డి వంశీయులు. కాకతీయుల కాలంలో రాజ్యాన్ని పరిపాలనా సౌకర్యం కోసం రాజ్యాన్ని భాగాలుగా విభజించారు.
రాజ్యంలో అత్యంత పెద్ద భాగాన్ని, రాష్ట్రాన్ని నాడు అన్నాడు. నాడును మళ్ళీ స్థలాలుగా విభజించారు. చిట్ట చివరి పరిపాలనా అంశంగా మనం గ్రామాన్ని చెప్పుకుంటాం. నాడు అధిపతిని అమాత్య లేదా ప్రగడ. కాకతీయుల కాలంలో రాజ్యాన్ని విభజించడం అనేటటువంటి జరిగింది పరిపాలనా విధానం కోసం. కాకతీయ రాజ్యాన్ని నాడుగా విభజించారు, నాడును స్థలాలుగా విభజించారు. చిట్ట చివరి పరిపాలనా అంశం గ్రామం. గ్రామం అనేది చిట్ట చివరి పరిపాలనా అంశం. ఇకపోతే నాడు అనేటటువంటి దానికి అధిపతి అమాత్య లేదా ప్రగడ. స్థలం, స్థలం అనేటటువంటి దానికి అధ్యక్షుడు స్థలకరణం అంటాడు. స్థలం అనేటటువంటిది ఒక 20 గ్రామాలు, స్థలం అనేటటువంటిది ఒక 20 గ్రామాల సమూహాన్ని స్థలం అంటారు. ఆ 20 గ్రామాల సమూహంలో ఉన్నటువంటి స్థలానికి అధ్యక్షుడు స్థలకరణం. ఇక గ్రామంలో 12 మంది ఆయంగార్లు ఉంటారు. రాష్ట్ర పాలకుల విషయానికి వస్తే రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర పాలకులు సామంతులు అయి ఉండొచ్చు, మండల అధిపతులు లేదా ప్రముఖ సైనికులుగా కూడా ఉండొచ్చు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధిపతులు. నాడు అనేది రాష్ట్రంలో పెద్ద భాగం. నాడు లేదా సీమ లేదా భూమి లేదా అరెభూమి అని కూడా దీన్ని అంటారు. నాడు పరిపాలకుణ్ణి అమాత్య లేదా ప్రగడ అంటారు. ఆనాటి ప్రముఖ నాడు గండికోట నాడు, సకల సీమ, అరెభూమి ఇవి ఆనాడు ప్రత్యేకమైనటువంటి నాడులు. పాడి విషయానికి వస్తే మెట్టిపాడి, మహారాజా పాడి ఇవి పాడికి ఉదాహరణలు. రెండో ప్రతాపరుద్రుని కాలంలో శ్రీశైలంలో వేయించినటువంటి శాసనంలో ఈ నాడుల ప్రస్తావన అనేటటువంటిది ఉంది. అంటే శ్రీశైలం శాసనం ప్రకారము కమ్మనాడు, రేనాడు, మంగళనాడు, మునికినాడు ఇవి నాడులు అనేటటువంటివి అక్కడ శ్రీశైలం శాసనంలో ప్రస్తావించడం జరిగింది. ఇక తాలూకా స్థాయి లాంటిదే స్థలం, 20 గ్రామాల సమూహం. స్థలంలో స్థలకరణం లేదా స్థల తత్పర లేదా స్థల శంకర వీళ్లను స్థల అధికారులు అంటారు. సో ఆనాడున్నటువంటి స్థలాల విషయానికి వస్తే కొచ్చెర్లకోట స్థలం, గంగాపురం స్థలం, నాదెన్ల స్థలం, పింగళి స్థలం, మున్నూరు స్థలం ఇవి స్థలాలకు ఉదాహరణలు. దీని తర్వాత నాయంకర వ్యవస్థ. వీళ్ళు నాయంకర వ్యవస్థ అనేటటువంటి దాన్ని ప్రోత్సహించారు. అది మనం కొంచెం తర్వాత నాయంకర వ్యవస్థను మనం డిస్కస్ చేద్దాం. గ్రామం విషయానికి వస్తే గ్రామం అనేది పరిపాలనలో చాలా చిట్ట చివరి అంశం. కాకతీయుల కాలంలో గ్రామాలు స్వయం పోషకాలుగా ఉండేవి. సెల్ఫ్ రూల్, స్వయం సిద్ధ పోషకాలుగా ఉండేవి. గ్రామంలో ఉన్నటువంటి అధికారులను, గ్రామంలో ఉద్యోగులను ఆయంగార్లు అంటారు. ఈ ఆయంగార్లు 12 ఆయంగార్లో కరణం, రెడ్డి, తలారి ఈ ముగ్గురు ప్రభుత్వాధికారులు. వీళ్ళకు ప్రభుత్వాధికారులు కాబట్టి వీళ్ళకు ప్రభుత్వం అనేటటువంటిది జీతం ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వ జీతంతో బతుకుతూ ఉంటారు. వీళ్ళు కాకుండా మిగతా 9 మంది విషయానికి వస్తే మిగతా 9 మంది మంగలి, చాకలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చర్మకారులు, శెట్టిగారు, అగసాలి, పురోహితుడు. సో వీళ్ళు గ్రామంలో వచ్చేటటువంటి పంట నుండి గ్రామస్తులు ఇచ్చేటటువంటి పంటలో కొంత భాగం వాళ్ళకి ఇస్తారు. దాంతో వీళ్ళు బతుకుతూ ఉంటారు. వీళ్ళందరినీ గ్రామోద్యోగులు అంటారు. వీళ్ళు గ్రామానికి సేవ చేస్తూ గ్రామంలో వచ్చేటటువంటి మాన్యాలు తీసుకుంటూ ఉంటారు. గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల భూముల లెక్కలు నిర్వహించేటటువంటి వాన్ని కరణం అంటారు. సో కరణం లెక్కల ఆధారంగా, కరణం వేసినటువంటి లెక్కల ఆధారంగా రెడ్డి అంటే గ్రామానికి పెద్ద అయినటువంటి వాడు రెడ్డి
ఈ కప్పం వసూలు చేసేటటువంటి వాడు, శిస్తు వసూలు చేసేటటువంటి వాడు రెడ్డి, గ్రామ రక్షకుడు రెడ్డి. కొంతమంది గ్రామాధికారుల పేర్లు చూస్తే మనకు కనిపించేటటువంటి పేర్లు తంత్రపాల, శాసనాధికారం, పడాలి స్వీకరణ, తత్వర, శ్రీబండారు అధికారి, వీళ్ళు మనకు కనిపించేటటువంటి వాళ్ళు. వీరు అష్టాదశ తీర్థల్ అనేటటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనకు ప్రధానంగా గ్రామాల్లో అష్టాదశ కులాలు అనేటటువంటి ఉంటాయి. వీటిని సమయాలు అంటారు. ఆనాడు నగర సభలు అనేటటువంటి ఉండేవి. ఇవి గ్రామాల్లో పన్నులు వసూలు చేసేవి. నగర సభ, మహాజన సభ. అగ్రహారం బాధ్యతలను నగర సభ, మహాజన సభ. నగర సభ అనేది గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవహారాలు చూసుకుంటే, మహాజన సభ అనేటటువంటిది అగ్రహారంలో ఉన్నటువంటి బాధ్యతలు స్వీకరించేటటువంటిది. ఇక పోతే సమయం. సమయం అనేటటువంటిది వృత్తి పన్నుల సంఘాలకు సంబంధించినటువంటి సమయం. సమయం వీటికి విశేష అధికారాలు ఉంటాయి. ఒక సైన్యం విషయానికి వస్తే, ఇకపోతే మనం కాకతీయుల సైన్యం విషయానికి వస్తే, సైన్యం అనేది చతురంగ బలం. 4 రకాలైనటువంటి బలాలు ఉంటాయి. రథబలం, రథాలు, రథాన్ని నడిపే వ్యక్తి, అంటే రథచోదకుడు, రథం నుంచి యుద్ధం చేసేవాడు. రథచోదకుడు రథాన్ని నడుపుతాడే కానీ యుద్ధాన్ని అతను యుద్ధంలో పాల్గొనడు. రథము, రథచోదకుడు, యుద్ధం చేసేవాడు అంటే సైనికుడు. ఈ ముగ్గురిని కలిపి ఒక రథంగా చెప్పుకుంటారు. అలాంటి రథబలం, గజబలం, ఏనుగులు వాహనంగా కలిగినటువంటి బలం, తురగ బలం అంటే అశ్విక బలం, దీన్ని అశ్విక దళం అంటారు. అశ్వాలు వాహనాలుగా కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఎలాంటి వాహనము లేనటువంటి వాళ్ళను కాల్బలము లేదా పదాతి దళం అంటారు. వీళ్ళు సైన్యంలో ముందుంటారు. సో సైన్యంలో ప్రముఖంగా ఈ 4 బలాలు యుద్ధ సమయాల్లో ఉంటాయి. ఈ 4 బలాలకు కలిపి ఒక అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడు ఇందులూరు అన్నయ్య, ముఖ్యమైనటువంటి వాడు, మనకు కనిపించేటటువంటి వాడు. ఇకపోతే సైన్యంలో గజసాహిని అనేటటువంటి గజసాహిని, అశ్వసాహిని ఇలాంటి పదవులు కూడా ఉంటాయి. 2వ ప్రతాపరుద్రుని కాలంలో గజసాహినిగా పనిచేసినటువంటి వాడు బెండపూడి అన్నయ్య మంత్రి. ఇక ప్రముఖ అశ్వసాహిని గంగయ్య సాహిని, ఇతను ప్రముఖమైనటువంటి అశ్వసాహిని. కాకతీయులు సైన్యాధ్యక్షుడు పట్టసాహిని అంటారు. సైన్యం 2 రకాలుగా ఉంటుంది. మామూలుగా ప్రతి రాజుకు 2 రకాలైనటువంటి సైన్యం ఉంటుంది. ఒకటి సిద్ధ సైన్యం, రెండోది సామంత సైన్యం. సిద్ధ సైన్యం అనేటటువంటిది రాజు తన దగ్గర ఉంచుకునేటటువంటి సైన్యం. ఆ సైన్యానికి రాజే జీతాలు ఇస్తాడు, రాజే ఖర్చులు భరిస్తాడు. సామంత సైన్యం అనేటటువంటిది కొంత భూభాగాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక సామంత రాజు ఆ భూభాగంలో వచ్చేటటువంటి రెవెన్యూ మొత్తం సైన్యానికి ఖర్చు పెట్టగా మిగిలినది తను ఉంచుకోగా అందులో కొంత భాగాన్ని కప్పంగా రాజుకు చెల్లిస్తూ యుద్ధాల సమయంలో సైన్యాన్ని పంపిస్తూ ఉన్నటువంటి వాడిని సామంత రాజులు అంటారు. ఇకపోతే నాయంకర వ్యవస్థ అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి వ్యవస్థ కాకతీయుల కాలంలో. కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ అనేటటువంటిది అంటే కొంతమందికి కొన్ని గ్రామాలు ఇస్తూ ఒక నాయకుని అక్కడ పెడతారు. ఇదే నాయంకర వ్యవస్థ. స్థిర సైన్యం ప్రత్యక్ష పర్యవేక్షణ రాజు కింద ఉంటే, ఇక నాయంకర సైన్యం అనేటటువంటిది నాయంకరుల కింద ఉంటుంది. వీళ్ళు సైన్యాన్ని నిర్వహిస్తూ రాజు ఇచ్చినటువంటి భూమి నుంచి వచ్చే రెవెన్యూను సైన్యానికి ఖర్చు పెట్టి మిగతా కొంత తను ఉంచుకుంటూ కొంత రాజుకు పంపిస్తూ ఉంటారు. నాయంకర సైన్యం ఎప్పుడు కూడా రాజు సైన్యానికి మించకుండా చూసుకుంటారు. సైన్యాధికారిని సకల సేనాపతి అంటారు. సకల సేనాపతులు సోమయాజుల రుద్రదేవయ్య, ఇతను సకల సైన్యాధికారి. పెద్ద గణపతి రెడ్డి, అడిదమల్లు ఇలాంటి పేర్లు మనకు శాసనాల్లో కనిపిస్తూ ఉంటాయి.
నాయంకర అనేటటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటిది రుద్రమదేవి అయితే, నాయంకర వ్యవస్థను పటిష్టం చేసినటువంటి వాడు రెండో ప్రతాపరుద్రుడు. రెండో ప్రతాపరుద్రుని కాలంలో 70 మంది నాయంకరులు ఉన్నారుగా అన్నట్లుగా మనకు తెలుస్తోంది. నాయంకర వ్యవస్థ గురించి నీతి శాస్త్రం, నీతి సారం, రుద్రదేవుని నీతి సారం, ప్రతాపరుద్ర చరిత్ర ఇలాంటి గ్రంథాలు వివరిస్తూ ఉంటాయి. సైనికుల పోషణకు కాకతీయులు కొంతమంది నాయకులను నియమించి ఈ నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసి సైనిక సమీకరణ చేసేటటువంటి వాళ్ళు. రాజు నాయకుడికి కొంత భూమిని, కొంత ప్రాగాన్ని ఇస్తారు. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. యుద్ధ సమయాల్లో రాజుకు సహాయం చేసి సైన్యాన్ని పంపిస్తూ ఉంటారు. తాను పొందినటువంటి దానిలో శాంతి భద్రతలకు కొంత కేటాయించే దానికి రాజుగారికి సైన్యం సరఫరా చేయాలి. ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరం రాజుగారికి విధేయత ప్రకటిస్తూ కొంత కప్పం చెల్లిస్తూ ఉండాలి. సో ఇది నాయంకర వ్యవస్థ. నాయంకరులు దుర్గాలు కట్టుకొని ఉంటారు. ఇకపోతే ఆనాటి సాహిత్యాల్లో గిరి, స్థల, వన, జల అనేటటువంటి కోటలు, దుర్గాలు మనకు కనిపిస్తాయి. ఇవి శాసనాల్లోనూ సాహిత్యంలోనూ కనిపించేటటువంటి దుర్గాలు. ఇక న్యాయ వ్యవస్థ విషయానికి వస్తే రాజు సర్వోన్నత న్యాయాధికారి, ఫౌంటైన్ ఆఫ్ జ్యుడిషియరీ. రాజు తీర్పు అత్యంత ముఖ్యమైనటువంటిది. రాజు తీర్పుకు తిరుగుండదు. రాజుకు తీర్పులో సహాయం చేసేటటువంటి వాళ్ళను ప్రాడ్వివాక్కులు అంటారు. రాజనీతి రత్నాకరం అనేటటువంటి గ్రంథంలో 4 రకాలైనటువంటి న్యాయస్థానాల గురించి వివరించడం జరిగింది. అందులో ఒకటి ప్రతిష్టత, ఇది నగరాల్లో ఉన్నటువంటి తాత్కాలిక న్యాయస్థానం. రెండోది అప్రతిష్ట, గ్రామాల్లో తాత్కాలిక న్యాయస్థానం. మూడోది సముద్రిత, దీనికి ప్రాద్వేకులు లేదా మంత్రులు న్యాయమూర్తులుగా ఉంటూ తీర్పిచ్చేవాళ్ళు. నాలుగవది శాశ్వత, పాలకుడే న్యాయమూర్తిగా ఉండేటటువంటి న్యాయస్థానాన్ని మనము శాశ్వత అంటారు. ఈ 4 న్యాయస్థానాలు ఆనాటి గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. పట్టణాల్లో తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేసేటటువంటి వాళ్ళు. ఈ ధర్మాసనాల్లో తీర్పులు చెప్పేటటువంటి వాటిని జయపత్రాలు అనే రాజముద్రికతో తయారు చేసేటటువంటి వాళ్ళు. ఈ జయపత్రాలు అనేటటువంటి రాజముద్రిక వేసినటువంటి దాన్ని ముద్రవర్తులు అనేటటువంటి ఒక ప్రత్యేక అధికారులు వీటిని కాపాడుతూ ఉంటారు, వాటిని దాస్తూ ఉంటారు. ప్రతాపరుద్రుని కాలంలో ఇందులూరి రుద్రయ్య ముద్రకర్తగా వ్యవహరించాడు. తర్వాత వినుకొండ వల్లభాచార్యుడు క్రీడారామం అనే పుస్తకంలో ప్రత్యేక నేరాల గురించి, నేరాలు ఏ విధంగా విచారిస్తారు, నిపుణులతో కూడినటువంటి ధర్మాసనం గురించి, వీటన్నిటినీ వినుకొండ వల్లభాచార్యుడు తన క్రీడామిరామం పుస్తకంలో వివరిస్తూ వచ్చాడు. ఇక సమయ సభలు అనేటటువంటివి కూడా న్యాయస్థానాలుగా వ్యవహరిస్తాయి. సమయ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వృత్తి సంఘాలు. ఇవి అష్టాదశ వర్ణాలకు సంబంధించినటువంటి సమయ సభలు. గ్రామాల్లో తగాదాలను పరిష్కరించడానికి రాజు ఆజ్ఞ మేరకు ప్రత్యేక న్యాయస్థానాలను గ్రామాల్లో నిర్వహిస్తారని చెప్పేసి దుగ్గిరాల శాసనం చెప్తోంది. ఇది కాకతీయుల కాలంలో మనం చెప్పుకోదగినటువంటి కాకతీయ పరిపాలన. ఇక్కడ మనం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు మొదట ప్రశ్నను చదివిన తర్వాత దానికి తగినటువంటి ఒక స్కెలిటన్ తయారు చేసుకోవాలి. స్కెలిటన్ ఇప్పుడు కాకతీయుల పరిపాలనా విధానం. కాకతీయుల పరిపాలనా విధానానికి వస్తే దీంట్లో స్కెలిటన్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్నది. ఒకటి, ఏ పరిపాలనా విధానం అయినటువంటిది కూడా పరిపాలనా విధానం 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాల్లో కేంద్ర పరిపాలన, రాష్ట్ర పరిపాలన. కేంద్ర పరిపాలనలో రాజు ఉంటాడు, మంత్రివర్గం ఉంటుంది, మిగతా అధికారులు ఉంటారు, అష్టాదశ అధికారులు. ఇక్కడ వీళ్ళు కాకుండా రాజు సంబంధించినటువంటి రాజు సభ, ఇదే సెక్రటరేట్. ఇవి మనం కేంద్ర పరిపాలనలో చెప్పుకుంటూ ఉంటాం. ఇవే కాకుండా రాజు
కలెక్ట్ చేసే రెవెన్యూ, రాజు వసూలు చేసే రెవెన్యూ, రాజు నిర్వహించే సైన్యం, రాజు చేసేటటువంటి న్యాయస్థానం, ఇవన్నీ మనకు ఈ కేంద్ర పరిపాలన కిందకు వస్తాయి. రాష్ట్ర పరిపాలన కిందకు వస్తే రాష్ట్రాన్ని కాకతీయుల కాలంలో నాడులుగాను, నాడుకు పెద్ద అమాత్య, కొన్ని నాడుల గురించి రేనాడు, సకిలనాడు ఇలాంటి నాడుల గురించి ప్రస్తావన చెప్తాము. దాని తర్వాత స్థల అనేటటువంటి దానికి స్థలకరణ అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. ఈ స్థలకరణ అనేటటువంటి వ్యక్తి దీన్ని పూర్తిగా చూసుకుంటాడు. చివరి భాగం గ్రామంలో ఉన్నటువంటి గ్రామం పెద్ద రెడ్డి, కర్ణం ఇలాంటి 12 మంది అయ్యంగార్ల గురించి రాయాలి. ఇవన్నీ రాసిన తర్వాత న్యాయంకర వ్యవస్థ గురించి రాయాలి. ఇది దీనికి తగినటువంటి స్కెలిటన్. ఈ విధంగా మీరు ప్రతి ప్రశ్నకు స్కెలిటన్ తయారు చేసుకోండి. దాని ప్రకారం ముందుకెళ్ళండి. మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. గుడ్ లక్.